వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. చందమామ కథలలో భాగంగా ఈరోజు మనం వినబోయే కథ పేరు రాగి కాసులవాడు. వామనాపురం అనే ఊళ్ళో ఉండే పేరయ్యకు ఆశ ఎక్కువ, తృప్తి తక్కువ. ఉన్న ఊళ్ళోనే నోట్లోకి 4 వేళ్ళు పోతున్నా అది చాలదనిపించి ఇంకా సంపాదించడం కోసం పట్నం బయలుదేరాడు. తనకు తోడుగా రమ్మని పొరుగింటి వాడైన వీరయ్యను బ్రతిమలాడాడు. వీరయ్యకు ఆశ తక్కువ, తృప్తి ఎక్కువ. ఉన్నదాంట్లో హాయిగా ఇక్కడే బ్రతుకుదామని అతనికి ఉన్నప్పటికీ పేరయ్య బ్రతిమాలుతూ ఉంటే కాదనలేక సరేనని తను బయలుదేరాడు. ఇద్దరూ కాలినడకన కొంత దూరం వెళ్ళేసరికి దారి పక్కన స్పృహ తప్పి పడిపోయి ఉన్న ఒక బైరాగి కనిపించాడు. పేరయ్య అయితే దారిన పోయే తద్దినం మనకెందుకు, మన దారిన మనం పోదాం అన్నాడు. కానీ వీరయ్య ఒప్పుకోలేదు. అతడు కాస్త దూరంలో ఉన్న కొలను వద్దకు వెళ్ళి దోసిలితో పట్టి నీళ్లు తెచ్చి బైరాగి ముఖం మీద చల్లాడు. బైరాగి వెంటనే లేచి కూర్చుని, మీరు నాకు చాలా సహాయం చేశారు, మీకేదైనా ప్రత్యుపకారం చేయాలని నాకు ఉన్నది అని అన్నాడు. నువ్వే దారి పక్కన దిక్కు లేకుండా పడి ఉన్నావు బైరాగివి, నీవు మాకేం సహాయం చేయగలవు అని అన్నాడు పేరయ్య వెటకారంగా. నా దగ్గర మహిమగల భరిణెలు 2 ఉన్నాయి. వాటిలో ఒకటి రోజుకొక బంగారు కాసునిస్తుంది, ఇంకొకటి రోజుకొక రాగి కాసుని ఇస్తుంది. వీటిని నేను ఉపయోగించుకోరాదని నియమం. అర్హుల కోసం అన్వేషిస్తూ ఈ రోజున ఇలా దారి పక్కన స్పృహ తప్పి పడి ఉన్నట్లుగా నటించాను. ఎందరో నన్ను దాటి వెళ్ళారు, కానీ మీరు మాత్రం నాకు సహాయపడ్డారు. మీలో నాకు ఎవరు ఎక్కువగా సహాయపడ్డారో వారు ముందుగా తమకు కావలసిన భరిణను ఎన్నుకోండి. అయితే ఒక విషయం గుర్తుంచుకోండి, మీకు మీ సహాయానికి ప్రతిఫలమే లభిస్తుంది, అంతకంటే ఎక్కువ రాదు అన్నాడు బైరాగి. బంగారు కాసుల భరిణ వీరయ్య దక్కించుకుంటాడని పేరయ్య భయపడ్డాడు. కానీ వీరయ్య మాత్రం మానవ ధర్మంగా నిన్నాదుకున్నాం, కానీ ప్రతిఫలాన్ని ఆశించి కాదు. అయినప్పటికీ నువ్విస్తానన్నప్పుడు వద్దనడమూ మర్యాద కాదు. మీ రోజున ఈ దారిలో ప్రయాణం చేయడానికి కారణం పేరయ్య. ముందుగా పేరయ్యే తనకు కావలసిన భరిణను ఎంచుకుంటాడు అని అన్నాడు. అందుకు పేరయ్య ఎంతో సంతోషించి వెంటనే రోజుకొక బంగారు కాసునిచ్చే భరిణను ఎంచుకున్నాడు. బైరాగి వీరయ్యకు రాగు కాసులనిచ్చే భరిణను అందచేశాక పేరయ్యతో, ప్రయాణానికి తోడుగా వీరయ్య వంటి సత్పురుషుణ్ణి ఎంచుకోవడం వల్ల నీకు ఈ అదృష్టం లభించింది. సత్పురుష సాంగత్యాన్ని వీడకుండా ఎల్లకాలం మంచి పనులే చేస్తూ నీ అదృష్టానికి మెరుగులు దిద్దుకో అని సలహా ఇచ్చాడు. పేరయ్య, వీరయ్య తమ ప్రయాణాన్ని కొనసాగించారు. అప్పటికి పేరయ్య వద్ద భరిణ ఇచ్చిన బంగారు కాసు ఒకటి ఉన్నది, వీరయ్య వద్ద రాగి కాసు ఉన్నది. వాళ్ళిద్దరూ 2 రోజులు ప్రయాణం చేసి పట్నం చేరుకున్నాక పేరయ్య వీరయ్యతో, ఇక మనం విడిపోక తప్పదు. నా వద్ద బంగారు కాసులుంటాయి కాబట్టి రక్షణకు మంచి ఇల్లు, కాపలా కావాలి. నీవు రాగి కాసుల వాడివి కాబట్టి రాత్రిపూట బాగట పక్కన పడుకున్నా ప్రమాదం ఉండదు. నేను కోరుకున్న జీవితం నేను జీవిస్తాను, నువ్వు కోరుకున్న జీవితం నీవు జీవించు అని అన్నాడు. వాళ్ళిద్దరూ ఆ విధంగా విడిపోయారు. 3 సంవత్సరాలు గడిచిపోయాయి. అప్పటికి పేరయ్య చక్కని మేడ కట్టుకుని వైభవంగా జీవిస్తూ ఉన్నాడు. వీరయ్య మాత్రం కష్టపడి పని చేసుకుని పొట్ట పోషించుకుంటూ రోజులు వెళ్ళబుచ్చుకుంటూ ఉన్నాడు. భరిణ ఇస్తున్న రాగి కాసులను భద్రంగా దాచుకునేవాడు వీరయ్య. రాగి కాసులనన్నింటినీ మూట కట్టి నడుమున దోపుకునేవాడు. సాటి మనిషికి సహాయపడటం వలన కలిగిన ప్రయోజనం తాను ఎన్నడూ మరువకూడదని అనుకునేవాడు. వీరయ్య నడుమున ఉన్న మూటను చాలామందిని ఆకర్షించింది. ఒకసారి దొంగ ఒకడు ఆ మూటను కాజేసి అందులో రాగి కాసులు మాత్రమే ఉండడం చూసి ఆశ్చర్యపడ్డాడు. ఆ రాగి కాసులకు ఒకవైపు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల బొమ్మలు, మరొక వైపున సరస్వతి, లక్ష్మీ, పార్వతుల బొమ్మలు ఉండటం చూసి అవి మంత్రించినవేమోనని భయపడి దొంగ వాటిని వీరయ్యకు తిరిగి ఇచ్చేసి తన తప్పు ఖాయమని వేడుకున్నాడు. వీరయ్య వాడితో, దేవుడికి భయపడి దొంగిలించిన సొమ్ము తిరిగి ఇచ్చావు. ప్రతి మనిషిలోనూ దేవుడున్నాడు, ఆ దేవుడికి కూడా భయపడు, దొంగతనాలు మాని కాయకష్టం చేసుకుని బ్రతుకు అన్నాడు. ఆ రోజు నుండి దొంగలో మార్పు వచ్చింది. అందుకు తన మాటలు కారణం కాదని, రాగి కాసుల మహిమ వల్లే దొంగ మారిపోయాడని వీరయ్య అందరికీ చెప్పాడు. వీరయ్య వద్ద ఉన్న రాగి కాసులకు మహిమ ఉన్నదని పేరు వచ్చింది. ఎందరో అతడి దగ్గరకు వచ్చి తమ కష్టాలు చెప్పుకొని
అతడి నడుమున ఉన్న రాగి కాసుల మూటను భక్తితో తాకుతూ ఉండేవాళ్ళు. ఆ విధంగా వారికి కోరుకున్నవి జరుగుతున్నాయని చాలామంది అన్నారు. క్రమంగా వీరయ్య వద్ద ఉన్న రాగి కాసుల మీద అక్కడి వారందరికీ ఇంకా నమ్మకం బాగా పెరిగిపోయింది. చివరకు జబ్బులతో బాధపడుతూ ఉన్నవారు కూడా వీరయ్య వద్దకు వచ్చి రాగి కాసుల మూటను తాకి వెళ్ళి ఎంతో ప్రయోజనం పొందసాగారు. వీరయ్యకు రాగి కాసులవాడు అన్న పేరు స్థిరపడిపోయింది. వీరయ్యకు కష్టపడి పని చేసుకుని బ్రతకాలని ఉంది. కానీ తన రాగి కాసులకు వస్తున్న కీర్తి ప్రతిష్టల వల్ల అతడికి పనిచేయడానికి సమయం దొరకడం లేదు. పైగా ఎందరో కానుకలిస్తామంటూ వస్తున్నారు. వీరయ్య ఆలనా చూసుకునేందుకు చాలామంది భక్తులు ముందుకు వచ్చారు. వాళ్లలో భాగ్యవంతులు కూడా కొందరున్నారు. ఇదంతా పేరయ్య గమనిస్తూనే ఉన్నాడు. బంగారు కాసులతో తను తెచ్చుకోలేకపోయిన పేరును రాగి కాసుల వాడు సాధించడం చూసి అసూయపడి ఒక రోజున అతడు వీరయ్యను కలుసుకుని, నీ రాగి కాసులకు మహిమ ఉన్నదో లేదో తెలియదు, కానీ ఉన్నదని జనం నమ్ముతున్నారు. అడగకుండానే నీకు కానుకలిస్తున్నారు, ఆకాశానికి ఎత్తుతున్నారు. ఎప్పుడైనా రాగి కాసులకు మహిమ లేదని తెలిసిందా, ఈ జనమే నిన్ను పాతాళానికి తొక్కేస్తారు. నువ్వు ఈ రాగి కాసుల గురించి తెలియని దూర ప్రాంతాలకు వెళ్ళిపోవడం నీకు క్షేమమని నాకు అనిపిస్తున్నది అన్నాడు. వీరయ్య ఈ సలహాకు ఎంతో సంతోషించి, జనం నన్ను పాతాళానికి తొక్కేస్తారన్న భయం లేదు, కానీ నాకు ఎక్కడైనా కష్టపడి పని చేసుకుని బ్రతకాలని ఉన్నది. అందుకు వీలుగా ఉన్న కొత్త చోటుకు వెళతాను అని అన్నాడు. ఆ రాత్రికి రాత్రే అతను పట్నం విడిచి బయలుదేరాడు. వీరయ్య ఉంటున్న దేశపు రాజు అగ్నిసేనుడు. ఆయన భార్య జ్వాలాముఖి. గత కొంతకాలంగా ఆమె అంతుచిక్కని జబ్బు చేసి మంచం పట్టింది. ఆస్థాన వైద్యులు ఎంత ప్రయత్నించి ఎన్ని రకాల మందులు వాడినా ఆమె వ్యాధి తిరుగుముఖం పట్టలేదు. ఈ సంగతి విన్న బైరాగి రాజును కలుసుకుని, రాజా, నీ భార్యను పట్టి పీడిస్తున్న వ్యాధి గురించి విన్నాను. ఆ వ్యాధి నయమయ్యే మార్గం చెబుతాను విను. త్రిమూర్తులు వారి భార్యలు ముద్రించబడిన 1000 రాగి నాణెములను ఒక గంగాళంలో ఉంచి ఆ గంగాళంలో నీరు పోసి ఆ నీటితో మహారాణిని స్నానం చేయిస్తే ఆమెకు స్వస్థత చేకూరుతుంది. ఆ నాణేలు గల వీరయ్య అనే సత్పురుషుడు రేపే ఇటు వస్తున్నాడు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మార్గమధ్యంలో బైరాగి కనిపించగానే వీరయ్య తాను బయలుదేరిన ఉద్దేశం చెప్పాడు. బైరాగి అతనికి మహారాణి అనారోగ్యం గురించి చెప్పి అక్కడికి వెళ్ళమని అన్నాడు. వీరయ్య రాజధానికి వెళ్ళి రాజును దర్శించాడు. మహారాణి వ్యాధి నయం చేయడానికి బైరాగి చెప్పినట్లే చేసి తరువాత చిన్న కుంపటి రగిలించమని తన వద్ద ఉన్న నాణేలను భరిణెతో సహా అందులో పడవేశాడు. మహారాణి క్షణాలలో ఆ వ్యాధి నుండి విముక్తురాలయ్యింది. రాజు పరమానంద భరితుడై వీరయ్యను ఏమి కావాలో కోరుకోమని అన్నాడు. అందుకు వీరయ్య, మహారాజా, నాకు కష్టించి సంపాదించిన దాంతో తృప్తిగా కాలం గడపాలనే తప్ప మరే కోరిక లేదు. కానీ నా దగ్గర ఆ రాగి కాసుల భరణ ఉన్న కారణంగా అలాంటి అవకాశం నాకు లభించలేదు. అందుకే ఆ భరణను కూడా ఆ నిప్పుల్లో పడవేశాను అని అన్నాడు. ఆ జవాబు వింటూనే రాజు ఎంతో గౌరవపూర్వకంగా వీరయ్య 2 చేతులు పట్టుకుని, నీలాంటి పరోపకారి సత్పురుషుడు ఏ పట్టణానికైనా అధికారంగా ఉండడం ఆ ప్రజల భాగ్యం అని అనుకుంటున్నాను. నీకు నువ్వుంటున్న పట్టణ అధికారి పదవిని ఇస్తున్నాను, కాదని అనకు అన్నాడు. ఆ విధంగా వీరయ్య తనను రాగికాసుల వాడిగా గుర్తించిన పట్టణానికే అధికారిగా అయ్యాడు. తనకింత అదృష్టం కలగడానికి పేరయ్యే కారణమని భావించిన వీరయ్య స్వయంగా వెళ్ళి అతనికి కృతజ్ఞతలు చెప్పాడు. అప్పుడు పేరయ్య, నేనే నీకు కృతజ్ఞతలు చెప్పాలి. నాకే అదృష్టం పట్టినా అది నీ వల్లే, నీకే అదృష్టం పట్టినా అది నీ మంచితనం వల్ల. డబ్బుతో అన్నీ సాధించవచ్చునని అనుకున్నాను, అది సరికాదు. మంచితనం, పరోపకార బుద్ధితోనే అది సాధ్యం అని నిరూపించి నువ్వు నా కళ్ళు తెరిపించావు. ఈ రోజు నుంచి నేను నీలాగా ఉండటానికి ప్రయత్నిస్తాను అని అన్నాడు. తర్వాయి భాగంలో ఇంకొక కథను విందాం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.